ఫ్రెండ్స్, పవన్ కళ్యాణ్ అభిమానులు మొదటిసారి ఈ ఛానల్ను చూస్తున్నట్లయితే ఈ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాలని కోరుకుంటున్నాను. పవన్ సినిమాల గురించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా ఈ ఛానల్లో అప్డేట్ చేస్తాను. మీకు డైరెక్ట్గా నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది. ఈ ఛానల్ గ్రోత్ కూడా పెరుగుతుంది. ఈ ఛానల్ను సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాను. అలాగే ఈ వీడియోను మొదటి నుండి ఎండ్ వరకు చూడండి, లేకపోతే అర్థం కాదు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లేటెస్ట్గా నటిస్తున్న చిత్రం ఓజీ. పవన్ కళ్యాణ్ సుదీప్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ఈ మూవీపై ప్రారంభం నుండే అంచనాలు భారీ స్థాయిలో ఏర్పడ్డాయి. దానికి తగ్గట్టుగానే ఈ మూవీ నుండి గత ఏడాది పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియోకి భారీ రెస్పాన్స్ వచ్చింది. పవన్ కళ్యాణ్ నుండి రీమేక్లు చూసి విసిగిపోయిన అభిమానులు వరుసపెట్టి స్ట్రైట్ సినిమాలు చేస్తుండడంతో అభిమానులు ఉక్కిరిబిక్కిరవుతున్నారు. ఒక్కసారిగా ఆయన నేటి తరం యూత్ ఆడియన్స్కి తగ్గ మూవీ చేస్తుండడంతో ఓజీ చిత్రంపై పానాలు పెట్టేసుకున్నారు. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎక్కడికి వెళ్ళినా అభిమానులు ఓజీ ఓజీ అని మంత్రాంగనం చేస్తుండడం మనం చూస్తున్నాం. పవర్ స్టార్ కూడా ఈ సినిమాకి ఉన్న క్రేజ్ని చూసి ఆశ్చర్యం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. ఈ సినిమా సెప్టెంబర్ 25న విడుదల తేదీ ఖరారు కావడంతో ప్రీ రిలీజ్ థియేటికల్ బిజినెస్ కని విని ఎరగని రేంజ్లో జరుగుతుంది. కేవలం ఆంధ్ర ప్రాంతం సీడెడ్ కాకుండా ఈ సినిమా 75 కోట్ల రూపాయలకు పైగా జరిగిందని తెలుస్తుంది. అలాగే నైజాం ప్రాంతంలో ఈ సినిమా 90 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అలాగే సీడెడ్లో 30 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 3 ప్రాంతాలను కలుపుకొని కేవలం తెలుగు రాష్ట్రాల్లోనే 190 కోట్లకు పైగా ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది ఈ చిత్రం. ఇంకా ఓవర్సీస్ కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, హిందీ రైట్స్ కలుపుకుంటే 250 కోట్లకు పైన బిజినెస్ చేయనుందని తెలుస్తోంది. ఇక యంగ్ టైగర్ ఎన్టీఆర్ నటించిన దేవర చిత్రం మంచి విజయాన్ని అందుకొని 450 కోట్లకు పైగా గ్రాస్ వసూలు చేసింది. అయితే దేవర చిత్రం ఆంధ్ర ప్లస్ సీడెడ్ తెలంగాణ ప్రాంతాలను కలిపి 112 కోట్ల రూపాయల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. అంటే ఓజీ మూవీ చేసిన ఆంధ్ర సీడెడ్ ప్రాంతాల బిజినెస్తో సమానం. దేవర కంటే ఓజీ మూవీ నైజాం ప్రాంత బిజినెస్ ఎక్కువగా చేసింది. ఈ రేంజ్ బిజినెస్ జరిగిందంటే అర్థం చేసుకోవచ్చు ఓజీ మూవీపై క్రేజ్ ఎలా ఉందో. ఏది ఏమైనా ప్రీ రిలీజ్ బిజినెస్ విషయంలో ఓజీ సినిమా పత్రం దుమ్ము లేపిందనే చెప్పాలి. చూడాలి మరి బాక్సాఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు క్రియేట్ చేయనుందో.